నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికులు క్యాంపు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నగరంలో కార్మికులు కన్నెర చేశారు. 22 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అన్ని కార్మిక సంఘాల నేతలు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికుల సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతుందని, ఇలాంటి చర్యలు నిలిపివేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి నుంచి బయటకు రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మికులు హెచ్చరించారు. న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి 22 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కేసీఆర్ గారికి కార్మికులు ఎందుకు గుర్తుకు రావట్లేదు, కార్మికుల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క కార్మికులు అంటే నా దేవుళ్ళు, కార్మికులు లేకపోతే ఈ పట్టణాలు లేవు, కార్మికులు ఉంటేనే ఈ పట్టణాలు పరిశుభ్రత ఉంటాయని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ సమ్మెలో మా కడుపుల బాధలు మీకు అర్థం కావట్లేదా, కార్మికుల ఆకలి కేకలు నీకు వినపడట్లేదా, కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వేతనాలు పెంచావో వాటి ఆధారంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్ని ఇవాళ మేము ముందు పెట్టాం. కానీ ఈరోజు బేషాయిదాలకు పోయి సమస్యల పట్ల సమ్మెను విరమిస్తే తప్ప పరిష్కారం చేయాలని మొండి పట్టుదల ఇవాళ కేసీఆర్ వ్యవహరించడం సరైనది కాదు. మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కార్మికులు సమ్మెకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలు పిలిచి శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేశారు. మరి కేసీఆర్ గారు ప్రతి దాంట్లో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడేటువంటి కేసీఆర్ ఇవాళ కార్మికుల సమస్యల పట్ల ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ పడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఒక కుట్రలు పడుతూ ఉండు కేసీఆర్. ఇవాళ దొరల పరిపాలన చేయాలని చెప్పేసి భ్రమలు కంటా ఉండు. ఇది తెలంగాణ నాటి నైజాం ప్రభుత్వం కాదు. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కలిసి ఎన్నుకున్న ప్రభుత్వం ఇలా కార్మికుల సమస్యల పట్ల ఈ రకమైన ధోరణి సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెంకు చెందిన 3 కుటుంబ సభ్యులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఆచూకీ గల్లంతు అయింది. వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తొగ్గగూడెంకు చెందిన వెంకట్రావు, పద్మావతి దంపతులు, పద్మావతి తమ్ముడు మురళి వీరు ముగ్గురు కలిసి గత వారం క్రితం అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అయితే యాత్రలో కొండ చర్యలు విరిగిపోయాయి. దీంతో యాత్రకు వెళ్లిన వారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ వారికి ఏ ఆపద వచ్చిందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. గోవులను సంరక్షించవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గోవుల రక్షణపై గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరంలోని సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ హాజరై మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఆవులు, ఎద్దులు పెద్ద ఎత్తున కబేలాకు తరలుతున్నాయని, వాటిని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. వీటిని తరలించే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను కాపాడవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో కబేలాకు తరలుతున్న గోవుల ఫోటోలను ప్రదర్శించారు. అనంతరం గోవులను కబేలాలకు తరలించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు రైటింగ్ లో, కానీ ఏది కూడా పట్టించుకుంటారు. ఎందుకు ఎట్లాంటి వీళ్ళు పోలీసు వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారా? అదే విధంగా కలెక్టర్ గారు కూడా దీంట్లో ఏదైనా పాత ఉందా నేను అడుగు